గుడ్ హెల్త్ లోపల మనం ఈరోజు ఆరోగ్యశ్రీ అంటే ఎవరు ఎవరు చెప్పండి. ఆరోగ్యశ్రీ అంటే ఎవరు? ఆ చెట్టు కింద శ్రీ మహావిష్ణువులు ఉంటారని మనం ఒక మాసంలో పూజ చేస్తాం. దానిపైన ఆ కాయపైనని ఒత్తిని వేసి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తాం. దానితోని ఊరగాయ పచ్చళ్ళా పెట్టుకుంటాం. అది చల్వా అని కూడా చెబుతారు. ఏమిటది? ఇంకా చెప్పాలంటే దానితో పులిహోర కూడా చేసుకుంటాం. గుండ్రగా ఉంటుంది, లేత పసుపు రంగులో ఉంటుంది, చిన్నగా ఉంటాయి. దానితో ఉసిరిక స్నానం కూడా చేస్తాం. ఏమిటది చెప్పండి మిత్రమా, కామెంట్ బాక్స్లో పెట్టి, ఓకేనా? ఆరోగ్యశ్రీ ఉసిరి, ఆరోగ్యశ్రీ ఉసిరి, అద్భుతమైన సిరి యా ఉసిరి, ఉసిరి ఉసిరి. అంటే ఉత్సాహం, సి అంటే సింగారంగా, శీతలంగా, రీ అంటే ఇచ్చినది, ఉసిరి. దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సురిమాను అసలు పేరు. జన వ్యవహారంలో ఉసిరిమాను అయ్యింది. సురి అంటే సూర్యుడు. ఉసిరిలో సూర్య తేజస్సు ఉంది. అందుకని ఆదివారం నాడు ఉసిరిని పూజించాలే కానీ దంచుకొని వండుకొని తినొద్దని ఓ గౌరవపూర్వక ఆచారం ఉంది. ఈ విషయం మనకు తెలియదు కదా, ఇప్పుడు తెలుసుకుంటాం. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయ ఈ మూడింటిని త్రిఫలాలు అంటారు. త్రిఫలాలు అంటే ఏంటి? 1 ఉసిరికాయ, 2 తానికాయ, 3 కరక్కాయ. ఇవి లేకుండా ఆయుర్వేద ఔషధాలు లేనట్టే ఉండవు. ఈ మూడిట్లలో కూడా త్రిఫల ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా త్రిఫల చూర్ణమని నైట్కి తాగడం, ఉదయాన్నే తాగడం, త్రిఫల గోళీలను వేసుకుంటూ ఉన్నాం. ఇవన్నీ కూడా మన గట్టుకు సంబంధించినటువంటి, గట్టులో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, మలినాలున్నా తొలగిస్తాయి అన్నమాట. ఈ 3 కాయల యొక్క సమ్మేళనమే అని మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం కదా మిత్రమా. ఇవి లేకుండా ఆయుర్వేద ఔషధాలు లేనట్టే. ఉసిరి లేని భోజనము కూడా అసంపూర్ణం. ఉసిరి ఎంతటి ఔషధమో అంతటి కూరగాయ. దాన్ని వండుకోవాలంటే యుక్తి కావాలి. పాకశాస్త్ర గ్రంథాలు ఉసిరికాయతో అనేక వంటకాలను వివరించాయి. అయితే క్షేమ కుతూహలంలో ఉసిరికాయల కూర. పెద్దవిగా ఉన్న ఉసిరికాయలకు నూనె పట్టించి అంగారపాకం అంటే నిప్పుల మీద లోపలి గుజ్జంతా ఉడికే వరకు కాల్చాలి. ఓవెన్ ఉన్న వాళ్ళు గ్రిల్ చేయొచ్చు. పైన మాడు వదిలేసి గింజ ఏరేసి లోపలి గుజ్జు మాత్రమే తీసుకోండి. మట్టి లేదా గాజు ముక్కుల్లో తాలింపు గింజలు వేగించి ఇష్టమైన సుగంధ ద్రవ్యాలు, తగినంత ఉప్పు, మిరియాల పొడి కలిపి అందులో ఈ ఉసిరి గుజ్జు చేర్చి కాసేపు మగ్గబెడితే ఉసిరికాయల కూర సిద్ధం. చాలా టేస్టీగా ఉంటుంది మిత్రమా. లోహపు బాండీల్లో వండవద్దనేది చెప్పదగిన సూచన. ఇది అజీర్తిని అంటే లోహ బాండీలలో వండొద్దు, అజీర్తిని చేస్తుంది. కానీ మనము దీన్ని మామూలుగా మట్టి పాత్రల్లో వండినట్టయితే జీర్ణశక్తిని పెంచుతుంది. చక్రదత్తలో ఉసిరి హల్వా. చక్రదత్తలో ఉసిరి హల్వా అంటే ఏంటి తెలుసుకుందాం మరి. చక్రదత్త అనే ఆయుర్వేద గ్రంథంలో ఉసిరి హల్వాని తయారీని వివరించిందట. అందుకే దానికి చక్రదత్తలో ఉసిరి హల్వా అన్నారు. తాజాగా ఉసిరికాయ ముక్కల్ని తీసుకొని కొద్దిగా ఉసిరికాయల జ్యూసును పోస్తూ మెత్తగా నలిగేలా దంచి అందులో తగినంత చక్కెర, తేనె, కొద్దిగా నెయ్యి కలపాలి. ఇది ఉసిరికాయల హల్వా
చవనప్రాస లేహ్యముతో సమానమైన ఔషధం అట ఈ ఉసిరికాయ. చవనప్రాస అనేది కూడా మనకు దొరుకుతుంది చూర్ణం, దాంతో సమానం అని చెప్తున్నారు. దీన్ని ఫ్రిడ్జ్లో భద్రపరిచి రోజు ఒక చెంచా చొప్పున తీసుకుంటే 80 ఏళ్ళ వయసున్న వాళ్ళు కూడా యవ్వనవంతులు అవుతారంట. చంద్రదత్త. స్కూల్కి వెళ్ళే పిల్లలకు రోజు పెడితే జ్ఞాపక శక్తి పెరుగుతుందంట. తెలుగువారి నల్ల పచ్చడి. బాగా కండ ఉన్న ఉసిరికాయల్ని ముక్కలుగా తరిగి ఒక పింగాణి జాడి లోపల నూనె పట్టించి అందులోకి తీసుకోండి. ఆ ముక్కల పైన 3-4 చెంచాల పసుపు, తగినంత ఇంగువ పొడి చల్లి బాగా కలిపి ముక్కలు ములిగే వరకు నువ్వుల నూనె పోసి కదల్చకుండా ఒక పక్కన ఉంచాలి. 3-4 రోజుల్లో ముక్కలు మెత్తబడి ఉంటాయి. ఆ ముక్కల్ని మెత్తగా దంచి లేదా మిక్సీ పట్టి తగినంత సైంధవ లవణము చేర్చి మూత పెట్టి పైన ఒక తెల్లగుడ్డతో వాసనగా గట్టి దాని పైన వాసన పోకుండా గట్టిగా కట్టి కనీసం 3 నెలలు కదల్చకుండా భద్రపరచాలి. ఇది వాతావరణ ప్రభావాన నల్లగా మారుతుంది. ఫ్రిడ్జ్లోనే ఉంచితే నలుపు రాదు. దీని రుచిని శివుడు కూడా వర్ణించలేడంటారు. హేమా కుతూహలం పాకశాస్త్ర గ్రంథంలో క్షేమశర్మ అందరికీ తెలిసిట. 1 వారానికి సరిపడా బయటకు తీసుకొని కొత్తిమీర వగైరా కలిపి తాజా తాలింపు పెట్టుకొని రోజు 1 చెంచా మొత్తాదులో మొదటి ముద్దగా తినేవారికి ఏ రోగాలు రావట. షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు పసుపు కూడా చేర్చి సగంగా ఈ పచ్చడితో కలిపి తింటే మంచిదని కూడా చెబుతున్నారు. మామిడికాయతో కలిపి పప్పు. మామిడి లాగానే ఇంచుమించు ఏడాది పొడవున ఉసిరికాయలు దొరుకుతుంది కాబట్టి తాజాగా తినడానికి అప్పటికన్నా సౌలభ్యం ఉంది. పూర్వకాలంలో ఉండకపోయేది, ఇప్పుడు అన్ని హైబ్రిడ్స్ వచ్చాయి కదా, దొరుకుతుంది. మామిడికాయ ముక్కలతో పాటుగా ఉసిరికాయ ముక్కలు కూడా కలిపి పప్పును కానీ, పులుసుని కానీ, పచ్చడి కానీ, చట్నీని కానీ చేసుకుని తింటే ఉసిరి వల్ల కలిగే ప్రయోజనాలన్నీ మనకు అదనంగా దొరుకుతాయి మిత్రమా. ఉసిరికాయ వాతాన్ని తగ్గిస్తుంది, కఫాన్ని కరిగిస్తుంది, విషదోషాలని పోగొట్టే గుణము దీనికి ఉంది. కంటి చూపును పెంచుతుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. దీని రసములో మిరియాల పొడి, పసుపు కలిపి రోజు తాగుతూ ఉంటే గొప్ప ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది. ముసలితనం రాకుండా కాపాడుతుంది, రక్తస్రావాన్ని ఆపుతుంది, స్త్రీ పురుషుల లైంగిక సామర్థ్యాలను కూడా పెంచుతుంది, బీపీ షుగర్ పైన పనిచేస్తుంది. ఉసిరికాయ దొరికితే వదలకండి. ఆరోగ్య సిరికాయలివి. అవి ఏమిటవి? మన ఉసిరికాయలు అనే విషయాన్ని మర్చిపోకండి. కనీసం సంవత్సరంలో అన్ని వయసుల వారు 2-3 సార్లన్నా తినడానికి రకరకాలైనటువంటి పులిహోరలు, పచ్చళ్ళు. అలానే ఈ ఉసిరికాయలను కూడా మనం ఏంటంటే లోపల గింజ తీసి ముక్కల్లా తీసి ఎండలో పెట్టి అవి పూర్తిగా ఎండిన తర్వాత బెల్లాన్ని పాకం పట్టి కానీ, చక్కెరని పాకం పట్టి కానీ అందులో వేసినట్టయితే పైన చక్కగా బెల్లం పాకం పొర, చక్కెర పొర ఉంటుంది. అవి మంచిగా ఆరిన తర్వాత ముదురు పాకం తీసి అలా చేసి తర్వాత ఒక బాటిల్లో నిల్వ చేసుకున్నట్టయితే మనము ఎక్కడన్నా ప్రయాణ సమయంలో చాక్లెట్లు, బిస్కెట్లు, పిప్పరమెట్లు తినకుండా దీన్ని నోట్లో వేసుకుంటే నోరు తడారకుండా మనకు వడదెబ్బ తగలకుండా కూడా ఉంటుంది మిత్రమా. ఇలా ఒకసారి చేసి ప్రయత్నించి చూడండి. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. బెల్లంలో కాల్షియం ఉంటుంది, ఉసిరికాయలో సి విటమిన్ ఉంటుంది కాబట్టి మన ఇమ్యూనిటీ లెవెల్స్ వస్తాయి. అలానే ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా మనల్ని ఉసిరి కాపాడుతుంది. మన ఆరోగ్య సిరి ఎవరండి? అదే ఉసిరి. అవునా? ఆరోగ్యమే మహాభాగ్యం అని తలవండి. అందరూ తినడానికి ప్రయత్నించండి మిత్రమా.